మేడం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హ్మ్. జాబ్ చేస్తారు. సో, వైఫ్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల హ్మ్. రిజైన్ అవును. చేయాల్సొచ్చింది. ఇప్పుడు హస్బెండ్ ఒక్కళ్ళే జాబ్ జేస్తున్నారు. సో, మొత్తం ఇంటి బరువు మొత్తం ఈయనే మోస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫిషియస్‌లో పడిపోయిన హ్మ్. పరిస్థితి. అవును. దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? సో, లక్షల సాలరీ వస్తున్నాయి. ఇప్పుడు మాకు కూడా రీసెంట్‌గా ఇదే క్లయింట్ సిట్యుయేషన్ అండి. అంటే లక్షల సాలరీ వస్తున్నా ఒక రకమైన భయం ఏంటో అసలు, లేకపోతే ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. అసలు మరి సంపాదిస్తున్న లక్షలన్నీ ఏమైపోతున్నాయి? ఇన్ని లక్షలు సంపాదిస్తుంటే అయినా ఇంత ప్రాబ్లమ్ ఉంటే అసలు సంపాదించలేని వాళ్ళ పరిస్థితి ఏంటో? ఇట్లాంటివి డౌట్స్ అన్నీ వస్తాయండి. ఇట్ ఈస్ జస్ట్ అంటే మనీ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా లేకపోవడము, లేదు ఫ్యూచర్‌ని కొంచెం అన్‌సర్టెనిటీస్ ఒస్తాయి అని చెప్పి మనమే ఇప్పుడే ప్రిపేర్డ్‌గా ఉండాలి గదండీ. అందరూ ఏమనుకుంటారు, ఇదే ఇన్‌కమ్ లైఫ్ లాంగ్ అంటే ఒక 15 ఇయర్స్ వరకు ఇదే ఇన్‌కమ్ ఉంటుందని వాళ్ళు స్పెండ్ చేయడం అదే స్టాండర్డ్స్ మెయింటైన్ జేస్తారు. హ్మ్. బట్ అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే ఏ ఇన్‌కమ్ కూడా సర్టెన్ కాదు. ఓకే. ఏ ఇన్‌కమ్ కూడా ఫిక్స్‌డ్‌గా అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు 2,00,000 వస్తున్నాయంటే ప్రతి నెల నెక్స్ట్ 10, 15 ఇయర్స్ వరకు అదే ఇన్‌కమ్ వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా? నథింగ్. నో. అది ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలండి. అందరూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఏ ఇన్‌కమ్ కూడా మనకి గ్యారంటీగా కంటిన్యూయస్‌గా ఫ్లో అనేది ఉండదు. ఇన్‌కమ్ ఏమైనా ఆగిపోతే మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామా? అనేది మనము ఆలోచించుకోవాలి. సో, ఆయన ఇప్పుడు అడిగారు, "మేడం ఏం చేయాలి? నాకైతే చాలా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా లైక్ ఐయామ్ స్టక్ ఫైనాన్షియల్లీ." అంటే మేము ఫస్ట్ ఏం చెప్పామంటే, "మీరు ఇందులో నుండి మీరు బయటికి రావాలి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే ముందు ఆ హౌస్ అమ్మేస్తే మీకు ఈఎంఐ 80,000, 90,000 తగ్గిపోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి" అంటే అన్నీ ఒకేసారి వస్తుంటాయి కదండీ! పిల్లలు పెరుగుతూ ఉంటారు. వాళ్ళ స్కూల్ ఫీజులుంటాయి. తర్వాత ఈమె బ్రేక్‌లో ఉంటారు. సో, బర్డెన్స్ అన్నీ ఇంకా పేరెంట్స్ కూడా ఉన్నారనుకోండి ఈయన చూడాల్సింది. ఇక అంటే ఒక పర్సన్ డిపెండెంట్స్ ఎంతమంది? అవును. ఇద్దరు పిల్లలు, ఒక వైఫు, వాళ్ళ పేరెంట్స్. ఐదుగురు. ఇలాంటి అన్‌సర్టెనిటీస్ వచ్చినప్పుడు కనీసం ఒక 50, 60 లాక్స్ గాని ఉన్నట్లయితే సో, అవును. హి కుడ్ హావ్ నీడ్ నాట్ వర్రీ అట్ ఆల్. బట్ ఆయన ఇంత వర్రీ అవుతున్నాడంటే మీనింగ్ ఏంటంటే ఆయన దగ్గర ఎలాంటి లిక్విడిటీ లేదు. ఇప్పుడు ఆయన దగ్గర ఎటువంటి సేవింగ్స్ గాని అంటే ఇప్పుడు కావాలి అంటే తీసుకునేటట్టు లేదు. మేబీ హి ఈస్ బయింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను గదా! అవును. సో, యూ కెన్ మెయింటైన్ ద లైఫ్ స్టైల్ టు సమ్ ఎక్స్‌టెంట్. అలానే మీకు అక్కడి నుంచి మనీ వస్తుంది గదా! సగం ఈఎంఐకి సగం లోన్‌కి వెళ్ళిపోయినా, ఇంకా సగం మనీ ఏదైనా 30% మనీ ఉంటే, ఆ మనీని మీరు ఎక్కడైనా పార్క్ చేయండి మ్యూచువల్ ఫండ్స్‌లో. దట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. సో, ఇప్పుడు అందరికీ కావాల్సిందేంటంటే కాన్ఫిడెన్స్ అండి. అవును. ఎప్పుడైతే మన అకౌంట్‌లో లిక్విడ్‌గా మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అని ఓ 30, 40 లాక్స్ ఉంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు మీరు? అవును. యూ నీడ్ నాట్ టు వర్రీ. యూ నీడ్ నాట్ టు వర్రీ అట్ ఆల్.